బీజేపీ మాత్రమే ప్రజల కోసం పనిచేసే పార్టీ అని ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్లు పూర్తి బాధ్యత తీసుకొని బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్ పబ్లిక్ మేనిఫెస్టో 2023 విడుదల చేస్తూ ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడడం కోసం బెల్ట్ షాపులు, గంజాయి, డ్రగ్స్ ను అరికట్టడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని మేనిఫెస్టోలో చేర్చామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో జూనియర్ డిగ్రీ కాలేజీలు తీసుకువస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలను పరిరక్షించి ప్రజా అవసరాల కోసం వినియోగిస్తామని సామ రంగారెడ్డి తెలిపారు. గౌరవ కార్పొరేటర్లకు, ముఖ్య నాయకులకు, రాష్ట్ర కార్యసభ్యులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమంలో ముఖ్యంగా కార్పొరేటర్లు, అదేవిధంగా ముఖ్య నాయకులు, ప్రతి కార్యకర్త కూడా వారే అభ్యర్థులుగా ఈరోజు అభ్యర్థి గెలవట్లేదు, పార్టీ గెలుస్తూ ఉన్నది, కార్యకర్త గెలుస్తూ ఉన్నారు. కార్పొరేట్ల బాధ్యతను గెలిపించాలనే బాధ్యత ఉన్నది. మాకు పార్టీ గౌరవించి టికెట్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి గెలుపుకు అన్ని విధాలా కృషి చేసిన పార్టీ రుణం తీర్చుకోవడం కోసము కార్పొరేటర్లు కూడా బాధ్యతగా ఈరోజు మేమే అభ్యర్థులుగా ఈరోజు మొత్తం కూడా ప్రచార కార్యక్రమంలో గత 10 రోజుల పైన నుంచి పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ప్రజలు అనేక ఆశ పెట్టుకున్నారు, ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు, ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెట్టుకున్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టడం కోసము, నమ్మకాన్ని నిలబెట్టడం కోసం క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా పరిష్కారం అవడం కోసము భారతీయ జనతా పార్టీ ముందు పోతున్న విషయాలను ఈరోజు అధ్యయనం చేసి కార్పొరేట్లు అందరం కలిసి ఈరోజు దశల వారీగా మొదటి దశలో ఏమేం కార్యక్రమాలు తీసుకొని మనం రేపు పొద్దున గెలవబోతా ఉన్నాము. ప్రజల ఆశీర్వాదం ఉన్నది, భారీ మేరతో గెలుస్తూ ఉన్నాం. గెలిచిన తర్వాత మనం ఏ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నాం, ఏ విధంగా ఈ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసుకుని మనం ముందుకు పోయిన విషయాలను ఈరోజు ఓ పేపర్ మేనిఫెస్టో రూపకంగా ఇది మొదటి దశనే. దశల వారీగా అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈరోజు ఒక మేనిఫెస్టో విడుదల చేద్దామని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము బాధ్యతతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఏ రోజు ఏ కార్యకర్త కూడా అధికారం ఉంటేనో లేకుంటేనో అధికారమే పరమావధిగా ఏ కార్యకర్త ఎప్పుడు పనిచేయలేదు. గత 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చున్న చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. జక్కిరి ప్రభాకర్ రెడ్డి అయితే ఏంది, ఇక్కడ వనపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే ఏంది, ఇది ఏ రోజు కూడా ఒక ప్రజాప్రతినిధి కూడా ఏ రోజు కూడా కాలేదు. కానీ పూర్తిగా వారి వ్యాపారాలు పక్కన పెట్టేసి వనపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే వారి ఉద్యోగం కూడా వదిలిపెట్టేసి